హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ ఛానల్. ఈరోజు మన విజయవాడలో అతిపెద్ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ లండన్ బ్రిడ్జ్, అలాగే అయోధ్య రామ్ మందిర్, టైటానిక్ షిప్ అయితే చూడబోతున్నారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. విత్ లైటింగ్, వితౌట్ లైటింగ్ మొత్తం అంతా వ్యూ అయితే చూపిస్తాను. డెఫినెట్గా విజిట్ చేయండి. టికెట్ వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్కి. సో ఇది వచ్చి మనకి లండన్ బ్రిడ్జ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి ఎలా ఉందో వ్యూ అయితే చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకోండి. మంచి మంచి ఫొటోస్, సెల్ఫీలు, అలాగే వీడియోస్ అయితే దిగచ్చండి. అంత బాగుందనమాట. ఈ అవకాశం అస్సలు మిస్ కావద్దు. ఈ ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. సో హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్లో స్టార్ట్ అయిందనమాట. ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. సో ఇక్కడైతే టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి. లోపల చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఈ సండే పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక చక్కగా ఇక్కడికి విజిట్ చేసేయండి. చాలా బాగుంటుంది. లొకేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బబూరి గ్రౌండ్స్లో ఉంటుందండి. భవానీపురం అనమాట. భవానీ ఐలాండ్ కొంచెం లోపలికి వస్తే ఉంటుందన్నమాట. ఎవరికైనా ఐడియా ఉంటుంది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. చాలా బాగుంటుందండి. డెఫినెట్గా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. 100 రూపీస్కి చాలా వర్తబుల్ అని చెప్తాను. నేను మా అబ్బాయి వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మొత్తం వీడియో అంతా వాడే తీసాడనమాట. చాలా బాగా తీశాడు. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు లోపలికి వచ్చామండి. లోపల ఎంట్రన్స్ మనకి అయోధ్య రామ మందిరం సెట్టింగ్ అనమాట. ఇది మీరు చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా వితౌట్ లైటింగ్లో చూపిస్తున్నాము. విత్ లైటింగ్లో కూడా వీడియో ఎండింగ్లో ఇచ్చేస్తానండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. సో ఇదంతా కూడా మీకు చూపిస్తాను. అయోధ్య రామ్ మందిరంలోకి ఎంట్రన్స్ అయితే అయిపోయామండి. లోపలికి అయితే వచ్చామన్నమాట. వ్యూ అంతా చూపిస్తాను. చాలా బాగుంటుంది. మన అయోధ్యలో బాలరాముడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారండి. చాలా బాగుంది వ్యూ అయితే. ఒకసారి చూడండి, దర్శనం అయితే చేసుకోండి. నా జీవితంలో అయోధ్య రామ మందిరం ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు, కానీ నిజంగా అక్కడికి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చిందండి. చాలా సంతోషపడ్డాను. చాలా బాగుంది. సో బాలరాముడిని మీరు కూడా దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్. ఇక్కడ వరకు అయోధ్య రామ మందిరం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి టైటానిక్ షిప్ అనమాట. మేము ఇప్పుడు టైటానిక్ షిప్ అయితే ఎక్కేసాం. చాలా బాగుందండి వ్యూ అయితే. చాలా చాలా బాగుంటుంది. నిజంగా టైటానిక్ షిప్ వెళ్ళినంత ఆనందం వేసింది నాకైతే. సో లోపలంతా చూపిస్తాను, ఇంకా థ్రిల్ అవుతారు. ఒకసారి అయితే చూసేయండి. అసలు లోపలికి వెళ్ళే కొద్దీ ఎంత బాగుందో నాకైతే. అసలు మైండ్ బ్లోయింగ్ అండి. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఉంటుంది ఆ టైటానిక్ షిప్ అనేది. నాకు అసలు నిజంగా అంటే మనం మూవీస్లో చూడటమే కానీ అసలు రియల్గా ఎంజాయ్ చేయాలండి. అలా రియల్గా ఎంజాయ్ చేయడానికైనా రావాలన్నమాట. అంత బాగుంది వ్యూ అయితే.
సో కంప్లీట్గా చూపిస్తాను, అసలు ఎలా ఉంది రియల్గా అనేది చూపిస్తాను. నాకైతే ఆనందానికి వదిలే అనమాట. ఎన్ని ఫొటోస్, ఎన్ని సెల్ఫీలు, ఎన్ని వీడియోస్ దిగాను నేనైతే. సో మీ అందరికీ చూపించడం కోసం కూడా నేను వీడియో అయితే దిగానండి. ఇలా చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. నాకైతే ఇది టైటానిక్ షిప్ లాగానే ఉందండి. ఇదైతే సెట్టింగ్ అని నేను అనుకోవట్లేదు, అంత బాగుందనమాట. రియాలిటీగా ఉందన్నమాట. సో అది ఫీల్ అవ్వచ్చు అనమాట, అంత బాగుంది. అయోధ్య రామ మందిరం ఎంతైతే బాగుందో ఇది టైటానిక్ షిప్ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి చాలా ఉందండి, ఇంకా అవ్వలేదు, మనకి చాలా ఉంది. ఈ టైటానిక్ షిప్ అయితే చాలా పెద్దదే అనమాట, ఒకసారి చూసేయండి. ఇంకా లండన్ బ్రిడ్జ్ కూడా చూపించాలండి మీకు, ఈగర్లీ వెయిటింగ్ నేను. ఇక్కడ వరకు టైటానిక్ షిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చి మనం లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఇది కూడా విత్ లైటింగ్, వితౌట్ లైటింగ్ కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది వ్యూ అయితే, అస్సలు మిస్ కావద్దండి. వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి.
ఇక్కడ నుంచి మనకి షాపింగ్ అయితే స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. భలే ఉన్నాయి స్టాల్స్ అయితే. ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాము. సో ఇక్కడ చూసారు కదా 1 పీస్ 40, 3 పీస్ 100 ఫిక్స్డ్ రేట్స్ అనమాట ఇవి. సో ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటి అనేది చూసేయండి ఒకసారి. చక్కగా ఇక్కడ ఎగ్జిబిషన్కి వస్తే చక్కగా ఇవన్నీ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చండి. షాపింగ్ చేయొచ్చు, పిల్లలతో ఆడిపించవచ్చు, చక్కగా స్నాక్స్ అయితే తినొచ్చు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి, చూద్దాము. చాలా వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. మనకి 550 కానించి 750 వరకు కూడా చెప్తున్నారు. సో అన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. చాలా మంచి మంచి జూట్ బ్యాగ్స్ అలా వెరైటీస్, లెదర్ బ్యాగ్స్ అలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి మనకి కిచెన్ వేర్ సంబంధించిన ఐటమ్స్, స్టిక్కర్స్, స్టేషనరీస్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువ కలెక్షన్ పెట్టారు, బాగుంది. సో ఇంకేమేమి స్టాల్స్ ఉన్నాయి అనేది చూసేద్దాం. జస్ట్ మీకు ఓవరాల్ ఇలా చూపించేస్తాను. కొంచెం రష్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు స్టేషనరీ సంబంధించిన బాక్సెస్, ఇలాగ ప్లాస్టిక్ ఐటమ్స్, కిచెన్ వేర్ సంబంధించిన ఐటమ్స్, ఇలాగ టాయ్స్, ఇవన్నీ కూడా టాయ్స్ సెక్షన్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా కిచెన్ వేర్ సంబంధించిన ఐటమ్స్. చాట్ చేసుకోవడానికి, ఇలా మసాలా తాలింపు పెట్టుకోవడానికి ఇలాగ 320 అలా ఉన్నాయండి. 220, 320 చూసారు కదా ప్రైజెస్ అలాగ ఉన్నాయి. సో కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇది స్ట్రాంగ్గానే ఉంది. అంటే కొన్ని చూస్తూ ఉంటాం కదా మనం. సో ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది. కాస్ట్ వచ్చి 270. దీంట్లో రౌండ్ షేప్ కూడా ఉంది. సో ఇవి కూడా 200 అన్నమాట. బాగున్నాయి. చిన్న బకెట్స్, చట్నీకి వాటికి చిన్న బకెట్స్ 50 రూపీస్ అలా చెప్తున్నారు. బాగున్నాయి. కప్స్ ఉన్నాయి, ఇలాగ అగరబత్తులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉన్నాయి. లెమన్ జల్లె టైపు ఇలాగ వెరైటీస్, గెరెట్లు తెలుసు కదా మీకు. ఇది వచ్చి 220 అట. ఇలా తీసుకొని పెట్టుకోవచ్చు. గెరెట్లు వెరైటీస్, స్పూన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి. రూమ్ మ్యాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 350 అలా చెప్తున్నారు. సో ఇది వచ్చి 150, ఇవి వచ్చి 350 అనమాట. సో అన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్. ఇలా చిన్న స్టూల్ చూసారా 70 రూపీస్ అట. బాగుంది, కలెక్షన్ బాగున్నాయి, ఎక్కువ కలెక్షనే ఉంది. సో ఇది వచ్చి మనకి ప్రతి దానికి కూడా రేట్లు అయితే ఉన్నాయండి. 850 అట. ఇది బాగుంది. సో ఇది వచ్చి చాలా మందికి యూజ్ఫుల్ కదా. ఇది వచ్చి 320 అలా చెప్తున్నారు. సో అన్ని ప్రైజెస్ అలాగా చక్కగా నీట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇది వచ్చి 170, 250 అలాగా అన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. ఇది వచ్చి 200. బాగుంది. చిన్న జల్లెడు దగ్గర నుంచి, గిరెట్ల దగ్గర నుంచి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇది మీకు ఐడియా ఉంది కదా. సో ఇది కూడా సూపర్ ఉంది. మల్టిపుల్ పర్పస్ అనమాట. ఇది ఎంత కనుక్కున్నాను, కనుక్కో, ఇక్కడ ఉంటారు స్టాఫ్, కనుక్కో. ఇది వచ్చి 120. హౌ మచ్ కాస్ట్? ఇది 220. బాగుంది. అది వచ్చి నేను చూపించాను కదా 250 అట. బాగుంది. అలాగా మనకి స్టెయిన్లెస్, మనకి ఇట్లాగా జల్లెట్ టైప్ ఇలాగా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. 150, 100. సో మినిమం ఆ రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట. చక్కగా షాపింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఇది లేదంటూ ఉండదు. మనకి లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ కానించి, అలాగే కిచెన్ వేర్ సంబంధించిన ఐటమ్స్, టాయ్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకే ఒక చోట దొరుకుతుంది. చక్కగా ఇక్కడ మిర్రర్స్ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ అయితే ఉన్నాయి. చూడండి 180 అట్లాగా ఉన్నాయి. 150 నుంచి ఉన్నాయి. మీకు ఇది ఓపెన్ చేసి చూపించిన, ఒకసారి ఓపెన్ చేసి చూపించిన కన్నా. ఒకటేమో జూమ్ వస్తుంది అనమాట మనకి, చూస్తున్నారు కదా. ఇది వచ్చి ఒకవైపు జూమ్ వస్తుంది, ఒకవైపు చక్కగా వైడ్ యాంగిల్ వస్తుంది అన్నమాట. బాగుంది. సో 150, 180 అలా ఉన్నాయన్నమాట. చాలా కలెక్షన్ అయితే ఉంది. మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాటిలో సంబంధించినట్టు. సో ఏమేమి కలెక్షన్ ఏంటి అనేది చూసాను. సో ఇవన్నీ కూడా నేను వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అయింది కన్నా, 5 o'clock అయిందండి. 5 o'clock వచ్చాను కాబట్టి ఇంకా వితౌట్ లైటింగ్ అయితే చూపిస్తున్నాను. విత్ లైట్స్ కూడా తర్వాత చూపిస్తాను మీకు, లైట్స్ వేసిన తర్వాత. ఇవన్నీ కూడా లేడీకి సంబంధించిన యాక్సెసరీస్ ఒక బిగ్ స్టాల్ అనే చెప్పాలి. సో ఇక్కడ కూడా మనకి ఇయర్ రింగ్స్, నల్లపూసలు అలాగే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి టాయ్స్ సెక్షన్. ఇవి తెలుసు కదా, వాటర్ బబుల్స్. ఇది ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. ఇవ్వండి ప్యాకెట్. ఏ కలర్ అయినా సరే మనకి ఇలాగ వాటర్లో వేసుకుంటే బబుల్స్ వస్తాయి. ఓన్లీ 10 రూపీస్. ఇవన్నీ కూడా మనకి టాయ్ సెక్షన్ అనమాట. మంచి కలెక్షన్స్ అయితే పెట్టారు. చక్కగా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మనకి, సైడ్ బ్యాంగిల్స్, ఇలాగ బ్రాడ్ బ్యాంగిల్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి. బాగున్నాయి కలెక్షన్ అయితే. ఎప్పుడు కూడా మనకి ఎగ్జిబిషన్స్లో ప్రొవైడ్ చేస్తాం. మల్టీ కలర్ కూడా ఉంది మనకి. ఇట్లాగా
బాగున్నాయి. నేను ఆల్మోస్ట్ యూజ్ చేసేది ఈ టైప్ అనమాట. బాగున్నాయి. సో టాయ్ సెక్షన్ ఇదంతా కూడా మనకి స్టాల్. సో ఇంకేమేమి ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం. పెన్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. సో ఇక్కడ కూడా మనకి పెన్ గన్ అని అలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎలా ఈచ్ కాస్ట్ కిतना ప్రైస్? 30 రూపీస్. ఓకే, తెలుగు వాళ్ళేనా మీరు? ఓకే, 30 రూపీస్ మినిమమా? ఇది చూసారా, తీసుకున్నాం. పెన్లోనే ఇన్ని వెరైటీస్ చూసారు ఎప్పుడైనా? చాలా అసలు ఎగ్జిబిషన్స్లో అంటేనే మనకి పెన్స్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయండి ఒకే ఒక చోట. బాగున్నాయి. షార్ప్నర్లో వెరైటీ ఉన్నాయి, పెన్ పెన్సిల్లో వెరైటీస్ ఉన్నాయి. ఇలా ఆడుకుంటూ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. అలాగా ఉన్నాయి, చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. అండ్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ. అన్నీ కూడా తెలుగు అక్షరాలు, ఫ్రూట్స్, గుడ్ హ్యాబిట్స్, టామ్ అండ్ జెర్రీ, అలాగా అన్ని బుక్స్ కూడా మనకి డ్రాయింగ్ బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకేమేమి స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి లేడీస్ సంబంధించిన యాక్సెసరీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించిన యాక్సెసరీస్. మీకు ఇంకా తెలిసిందే కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ వచ్చి మనకి జున్ను అయితే, ఇక్కడ ముందు జున్ను అయితే ఉంటుంది. సో ఇదంతా కనుక్కుందాము, తినేద్దాము. ఎంతండి ఒకటి? 50 రూపాయలు. సో ఇది కూడా బ్లాక్ బీడ్స్లోని ఇలా మల్టీపర్పస్ విత్ పెండెంట్ అలాగ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది 200 అంట. ఇక్కడ ఉంది చూడండి, 200 అని చూపిస్తున్నారు. ఫిక్స్డ్ రేట్స్. సో విత్ లాకెట్ చైన్ అలాగ వస్తుంది అనమాట. సో ఇవి వచ్చి బీడ్స్ కలెక్షన్. ఓకే, సోగా ఉన్నాయి. సో ఇంకేమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా లేడీస్ సంబంధించిన యాక్సెసరీస్, బీడ్స్, బ్లాక్ బీడ్స్ అలాగా అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవి మీకు ఐడియా ఉంది కదా. సో ఇవి కూడా మనకి 20 రూపీస్ అలాగ ఉంటాయి ప్యాకెట్, ఈచ్ ప్యాకెట్. సో అది కూడా ఒక సెక్షన్ అయితే ఉంది. సో ఎస్పెషల్లీ వీటి గురించి వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. ఎగ్జిబిషన్స్ అంటే వీటి గురించి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. జెయింట్ వీల్ ఎంత ఫేమస్, అట్లాగే వాటి గురించి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఏదన్నా ప్యాకెట్ 20 రూపాయలు అనమాట. సో ఇదెంతండి ప్యాకెట్? వెజ్ 60, నాన్ వెజ్ 70. ఓకే, 10 రూపీస్ వేరియేషన్తో వెజ్ నాన్ వెజ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మసాలా తెలుసు కదా, ఇన్స్టెంట్గా కలుపుకొని చక్కగా ఆయిల్లో వేయించేసుకోవడమే. ఎప్పుడు ఎగ్జిబిషన్స్లో తీసుకుంటూ ఉంటాం కదా, సో అలా కావాలన్నా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి పెన్స్లో మనకి యాక్సెసరీస్, మన పెన్స్కి సంబంధించిన ఇవన్నీ కూడా వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా పెన్ గన్స్ అట్లాగా. కీ చైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కీ చైన్స్లో మోడల్స్ అనమాట. అబ్బాయి ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది. మా అబ్బాయి ఇంకా చూడలేదు, చూస్తే ఏదో ఒకటి టెంప్ట్ అవుతాడా, అట్లా ఉన్నాయి. అవెంజర్స్, ఐరన్ మ్యాన్ అట్లా ఉన్నాయి. కీ చైన్స్ బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇంతకుముందు తగ్గకొనేవాడు, ఇప్పుడు తగ్గించేసాడు లేండి. బాగున్నాయి కలెక్షన్ అయితే, ఎక్కువ ఉన్నాయి కలెక్షన్, చాలా బాగున్నాయి. మనకి ఇట్లాగా టాయ్ సెక్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ, బాగుంది. సో ఇంకా ఇక్కడ వచ్చి కళ్ళజోళ్ళు ఉన్నాయి, స్పెక్టికల్స్. సో అలా ఒక బాక్సెస్, గన్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇంకా మనకి చక్కగా ఇలాగా అమెరికన్ స్వీట్ కార్న్ అనమాట. సో ఆ టైప్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఇంకా మనకి జెయింట్ వీల్ ఇవన్నీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, ఇంకా అంటే జనాలు ఇంకా రాలేదు కాబట్టి చక్కగా తింటూ షాపింగ్ చేస్తూ టైంపాస్ అయితే చేయొచ్చు. ఇక్కడ కూడా టాయ్ సెక్షన్ అయితే ఉంది. ఓవరాల్ ఎగ్జిబిషన్ అయితే చూపించేస్తున్నానండి. మీరు ఇంకా ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది కాబట్టి చక్కగా విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ అన్నీ కూడా మనకి గేమ్స్కి సంబంధించినవి అనమాట. 50కి 6 రింగ్స్ అయితే ఇస్తారంట ఇక్కడ. సో ఏదైనా ఇట్లాగా వేస్తే కనుక పడింది అనుకోండి ఆ రింగ్లో, చక్కగా మనకి గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి డీటెయిల్స్. సో అలాగా ఇవన్నీ కూడా మనకి గేమ్స్కి సంబంధించిన ఆడుకోవచ్చు అనమాట. ఇవన్నీ గేమ్స్లోనే వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా అవే అనమాట. చక్కగా ఇక్కడ జెయింట్ వీల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అది కూడా చూసేద్దాం. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చి మనకి ఫుడ్ స్టాల్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇవి కూడా మనకి గేమ్స్ ఆడుకుంటూ ఫుడ్ స్టాల్స్ అయితే మనం తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగా మంచి మంచి కోల్కతా చాట్ బందర్ అంట, బందర్, అలాగే సాఫ్టీ. ఇక్కడ వచ్చి మనకి ఉల్లి మసాలా అలాగ వెరైటీస్ అయితే చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మిర్చి
మనకి మిర్చి తినకుండా అప్పడం తినకుండా వెళ్ళలేం కదా. సో ఐస్ క్రీమ్స్ స్టాల్స్ అలాగే వెరైటీస్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొలంబోస్ ఇవన్నీ కూడా ఈవినింగ్ ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత జనాలు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో రేపంటే మనం సండే అయితే వెళ్ళలేమని చెప్పి నేను సాటర్డే అయితే వచ్చాను. చక్కగా సండే మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు తింటూ. సో ఇది కూడా డ్రాగన్ ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జైంట్ వీల్ అన్నీ కూడా ఈవినింగ్ ఒక 1 అవర్ తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. చెప్పాయి కదా నేను 5 o'clockకే వచ్చేసాను అనమాట. సో కొంచెం ఇది మాకు దూరం లేండి, సో అందుకని అనమాట. సో ఇక్కడ వచ్చి మనకి చాట్ మసాలా అయితే రెడీ అయిపోతుంది, బఠానీ చాట్. అండ్ ఇక్కడ గోబీ మంచూరియా కావాలన్నా కూడా ఉంది. ఏమేమి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపించాను కదా. సో అవి తింటూ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. కొలంబస్ లేకుండా జైంట్ వీల్ లేకుండా ఎందుకుంటారు చెప్పండి ఎగ్జిబిషన్స్. సో ఇది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకేమేమి ఉన్నాయి గేమ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుడ్ స్టాల్స్ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ రామ మందిరం లోపల, అంటే కొంచెం బయటకు వచ్చిన తర్వాత టైటానిక్ షిప్ తర్వాత ఫుడ్ స్టాల్స్ ఇలాగా అన్నీ కూడా గేమ్స్ అన్నీ కూడా స్టాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. సో బెస్ట్ టైం అనమాట. నేను చెప్పిన బెస్ట్ టైం ఏంటంటే 4 o'clockకి అలా వచ్చేస్తే మనకి అన్నీ కూడా కవర్ చేసుకొని చక్కగా ఫొటోస్ అవి దిగి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తం తిరిగేసాం, అలిసిపోయాం. ఇంకా చక్కగా సమోసా చాట్ అయితే ఆర్డర్ చేసాము. సో ఇక్కడైతే తినేస్తున్నాము. తినేసి లెమన్ సోడా తాగేసేసి బయటకు వచ్చేసరికి ఇలాగా లైటింగ్స్ అయితే ఆన్ చేశారండి. జైంట్ వీల్ సూపర్ ఉంది కదా, కలర్ఫుల్గా. సో అంతా వ్యూ అంతా ఇప్పుడు విత్ లైటింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. 6 o'clock తర్వాత అనమాట. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. గేమ్స్ రైడ్స్ ఏం ఎక్కలేదు, కానీ ఇలాగ ఓవరాల్ షాపింగ్ చేస్తూ ఇలాగ తినేసేసి ఆ రాముల వారి పాటలు వింటూ చాలా బాగా పెట్టారు. అసలు అన్ని డివోషనల్ సాంగ్సే పెట్టారు. రాముల వారి పాటలు చాలా బాగున్నాయి వినటానికి. అలాగ తింటూ ఎంజాయ్ చేసి ఒక రౌండ్ అయితే వేసి మీకోసం వీడియో తీసి పెడుతున్నానండి. చక్కగా ఏవైతే గేమ్స్ ఉన్నాయి, ఏవైతే షాపింగ్స్ ఉన్నాయి, షాపింగ్ చేసుకోవడానికి ఏవైతే ఉన్నాయి మొత్తం ఓవరాల్ అయితే చూపించాను కదా. చూపించాలంటే మొత్తం ఓవరాల్ ఇంతేనండి. ఎక్కువ మనకి మెయిన్ రామ మందిరం అనమాట, అయోధ్య రామ మందిరం, అలాగే టైటానిక్ షిప్, లండన్ బ్రిడ్జ్, ఈ 3 హైలైటింగ్గా పెట్టాడు. చాలా బాగుంది. 100 రూపీస్కి చాలా వర్తబుల్. అలాగే ఇలా గేమ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ షాపింగ్ చేసుకోవడానికి స్టాల్స్ కొద్దిగా ఉన్నా బాగున్నాయి. కావాల్సిన ఐటమ్సే ఉన్నాయన్నమాట. క్లాతింగ్ వేరైతే ఏం లేదు, జ్యువెలరీ అయితే ఉంది, కానీ ఇంకా యాక్సెసరీస్ అవి మొత్తం ఓవరాల్ అయితే చూపించాను కదా. ఇది ఓవరాల్ ఎగ్జిబిషన్ అండి. చాలా అంటే చాలా బాగుంది, వర్తబుల్లే. సో అందుకనే దూరమైనా సరే వెళ్ళాం అనమాట. సో అది మీకు కూడా నచ్చితే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. బయటకు వచ్చేది కూడా చక్కగా రాముల వారి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసినట్టుగానే బయటికి అవుటింగ్ కూడా ఇచ్చాడండి. సో అది కూడా బాగుంది. సో అయోధ్య రామ మందిరం మీకు బయట అవుట్కట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు జైంట్ వీల్, కొలంబస్ ఇవన్నీ కూడా విత్ లైటింగ్ మొత్తం చూసారు కదా. సో ఇది అనమాట ఎడ్జిస్ట్ అనమాట, ఇది బయటికి అనమాట. ఇదంతా కూడా బయట, ఇక్కడ ఇదంతా కూడా బయటే అనమాట. సో ఇదే ఓవరాల్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా వచ్చేసేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. ఈరోజు సండే కాబట్టి. సో అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ షాపింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డెఫినెట్గా విజిట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు.